ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. విస్తీర్ణంలో ఉత్పత్తిలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న పామాయిల్ సాగు రైతులకు మాత్రం సరైన ధర రావటం లేదు. ఇక్కడ కాలం చెల్లిన యంత్రాలు నిర్వహణ పడకేయటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికైనా కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తుంటే ఏలూరు జిల్లాలోని 1.34 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. 1992లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో గంటకు టన్ను సామర్థ్యంతో పామాయిల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దశల వారీగా దాన్ని 24 టన్నులకు పెంచగా ప్రస్తుతం ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 5 మండలాల నుంచి గెలలు ఇక్కడకు తెప్పించి ప్రాసెస్ చేస్తున్నారు. ఈ ప్లాంట్లో వచ్చే నూనె శాతం ఆధారంగా ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయించి రైతులకు సొమ్ము చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 13 ప్రైవేట్ ప్లాంట్లు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అయితే ఇది 3 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ప్లాంటు కావడంతో యంత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. యంత్రాల సామర్థ్యం తగ్గిపోవడం, నిర్వహణ లోపభూయిష్టంగా తయారవడంతో ఆయిల్ పామ్ గెరల నుంచి నూనె ఉత్పత్తి బాగా పడిపోతోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలోనూ ఈ విషయాలు వెల్లడయ్యాయి. రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలల్ని పెదవేగి ప్లాంటుతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని అశ్వారావుపేట ప్లాంటుకు తరలించి నూనె తీయించారు. ఏపీలోని ప్లాంట్లో నూనె శాతం 16.8 రాగా అశ్వారావుపేట ప్లాంట్లో 19.36 వచ్చినట్లు తేలింది. పెదవేగి ప్లాంట్లో సుమారు 2.56 తగ్గింది. ఈ లెక్కన టన్నుకు 2400 వరకు తక్కువ ధర లభిస్తోందని రైతులు చెప్తున్నారు. అరిగిపోయిన యంత్రాలతో దాన్ని నడుపుతా ఆయిల్ రాకపోతే మరి టన్నుకి 1% 2% ఆయిల్ తక్కువ వస్తే 1500 నుంచి 2000 రూపాయలు ఆ ఆయిల్ డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతా ఉందా, పీసులోకి వెళ్ళిపోతా ఉందా, ఏమైపోతుంది? రైతులు డబ్బులు ఇచ్చినా గానీ ఈ జాతి సంపద ఆ విధంగా పోతుందని చెప్పి బాధపడతా ఉన్నాను. ప్రభుత్వం వెంటనే శ్రద్ధ పెట్టి ఇక్కడ ఒక 100-150 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఆయిల్ ఫెడ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పామాయిల్ రైతులు కలిసి ఒక సొసైటీగా ఏర్పడి కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ డబ్బులు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయిల్ పామ్ గెలల్ని ఉడికించి ప్రాసెసింగ్ కు పంపాలి. పెదవేగి ప్లాంట్ లో ఉన్న పరికరాలు దశాబ్దాల కిందటివి కావడంతో స్టీమ్ సరిగా జరగటం లేదు. లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. పనిచేసే సిబ్బందిలోనూ నైపుణ్యం కొరవడింది. దీంతో క్రషింగ్ లో 2000 లీటర్ల నూనె వృధా అవడంతో నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఇవాళ చిన్నకారు రైతులందరూ కూడా ఏంటంటే 4 ఎకరాలు 5 ఎకరాల్లో లీజుకు తీసుకుని పక్క జిల్లాలను బట్టి పోల్చుకున్న లీజు పరంగా తీసుకుని చేస్తుంటే ఇక్కడ రేటు పరంగా చూస్తే ఎప్పుడు కట్టింగ్ అంటున్నారండి. ఎందుకంటే 1000-1500 ఎప్పుడు మార్జిన్ చూపిస్తున్నారు. పక్క జిల్లాల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రతి నెల ఫస్ట్ రేటు డిక్లేర్ చేసి ఇచ్చారండి. కానీ మనకి ఇక్కడ మా పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఏంటంటే ఎప్పుడు నెల ఆఖరిలో వాళ్ళు ఆయిల్ రికవరీ చూసుకుని దాన్ని బట్టి రేటు వాళ్ళు ఇవ్వాలన్నా రేటు ఇచ్చి రైతుల్ని చాలా ఇబ్బందికరమైన విషయం అయింది. అది రైతుల్ని ఒక దృష్టిలో పెట్టుకునే యాజమాన్యం మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీలో ఏ పొరపాటు ఉందో దాన్ని సరిదిద్దవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా అంటే ప్రధానంగా నవభారత్ గానీ, గోద్రేజ్ గానీ, అట్లాగే త్రిబుల్ ఎఫ్ గానీ, ఈ ఫ్యాక్టరీలు అట్లాగే రుచి సోయా గానీ ఇట్లాంటి ఫ్యాక్టరీల్లో ఓఆర్ చాలా ఎక్కువ వస్తా ఉంది. అంటే 20% పైగా ఓఆర్ వస్తా ఉన్నది. కంపెనీలకు లాభాలు వస్తా ఉన్నాయి. మరి కొత్త ప్లాంట్లు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోవడంతో ఈ పాత మిషనరీతో ఉన్న ఈ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రికవరీ శాతం వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పైగా ఇక్కడ అవినీతి పెరిగిపోయింది. ఈ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే దాదాపు 200 కోట్ల పైగా ఖర్చు అవుతా ఉంది. అందుకు నిధుల్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే 2 ప్లాంట్లు ఉండగా మరో 3 ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో దేశంలో అగ్రభాగాన ఉన్న ఏపీలో మాత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆ ఒక్కటి కూడా సరిగా పనిచేయటం లేదు. అందుకే కనీసం మరో 2 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.